వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు త్వరితగతిన న్యాయం పొందవచ్చని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్, అదనపు ఎస్పీ సౌజన్య తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయస్థానాలపై కేసుల భారం అధికంగా ఉండటంతో అనేక కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోందన్నారు. దీనివల్ల కక్షిదారులు సమయం, ధనం కోల్పోవాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకే రాజీ మార్గమే రాజమార్గం అనే భావనతో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు పక్షాలు పరస్పర అంగీకారంతో రాజీకి వస్తే ఇద్దరికీ ప్రయోజనం చేకూరడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కేవలం 5 జడ్జెస్ మాత్రమే పనిచేస్తున్నారు. అంటే జ్యుడిషియరీ హెవీ బర్డెన్ అయిపోయి ఎక్కువ కేసులు చాలా కాలం నడపవలసి వస్తుంది. మరి చాలా కాలం ఒక కక్షిదారుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నట్టయితే మరి అతని యొక్క సమయము, ధన కూడా వృధా అవడమే కాకుండా ఒక్కోసారి ఆ కక్షిదారుడు తాను న్యాయం పొందే విధానం లేకుండానే భగవంతునికి చేరువయ్యే పరిస్థితులు కల్పిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి గాను ఈ యొక్క రాజీ మార్గమే రాజమార్గం అనే ఒక నానుడితో ప్రతి ఒక్కళ్ళు కూడా తమకున్నటువంటి వివాదాలను రాజీ చేసుకోవడం ద్వారా ఇద్దరు వ్యక్తులు కూడా గెలుపొందినట్టుగా భావింపబడి మరి ఇద్దరు కూడా స్నేహస్వరంభమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పిన విధంగా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, భారతదేశంలో కూడా ప్రజలు దీనిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారని అన్నారు. రెండు పక్షాలు అంగీకారంతో ముందుకు వస్తే న్యాయస్థానం చట్టబద్దత కల్పించి శాశ్వత పరిష్కారం అందిస్తుందని, దీనివలన పెండింగ్ కేసుల భారం తగ్గి కీలకమైన కేసులపై అధికారులు మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే, చిన్న ఇష్యూ జరిగితే ఎఫ్ఐఆర్ కట్టాల్సింది వస్తుంది. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇప్పుడు పై లెవెల్లో చాలా రివ్యూ చేస్తారు. ఎన్ని కేసెస్ నమోదైనాయి, ఎన్ని కేసెస్ పరిష్కారం చేయగలిగారు. కానీ బికాజ్ ఆఫ్ దిస్ లాంగ్ అండ్ లెంతీ ప్రొసీజర్ చాలా పెండెన్సీ కనపడుతుంది. సో పోలీస్ కూడా అంటే మా దగ్గర సార్ చెప్పినట్టుగా రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. ఇంపార్టెంట్ కేసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు కొన్ని కేసెస్లో యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను 2-3 గంటలు నేనే పెట్టాల్సింది వస్తుంది. సేమ్ ఫర్ ఎస్పీ గారు, సేమ్ ఫర్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు. సో ఇట్లాంటి వేర్ బోత్ ద పార్టీస్ ఆర్ రెడీ టు కమ్ ఫర్ అ సొల్యూషన్ ఈ లోక్ అదాలత్ ద్వారా సాల్వ్ చేస్తే ఇంపార్టెంట్ విషయం మీద, ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఈ లోక్ అదాలత్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఈసారి లాస్ట్ టైం కూడా సార్ లీడర్షిప్లో బాగా జరిగింది. ఈసారి కూడా దయచేసి అందరూ కోఆపరేట్ చేసుకొని కమ్ ఫర్ అ సొల్యూషన్, విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి అనేది ఆలోచనతో మీ అందరినీ విజ్ఞప్తి పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, న్యాయవాదులు, లోక్ అదాలత్, బార్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.